ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతూ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఇక తీవ్రమైన వేడిగాలులు, ఉక్కపోత కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే 3-4 రోజుల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లాలో ఎండల తీవ్రతపై మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. ప్రచండ బానుడి ప్రవాహానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలువుని తలపిస్తా ఉంది. ఇప్పటికే 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా ఇప్పటికే చూడొచ్చు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా కూడా ఈ ఎండ తీవ్రత అనేది ప్రజలపైన పడుతుందని చెప్పొచ్చు. మొత్తంగా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే నగరికల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది టోటల్ గా కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మనం ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూడా ఇప్పటికే జిల్లాను కూడా రెడ్ అలర్ట్ గా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే సూర్యాపేట జిల్లాతో పాటు ఇతర ఏదైతే సూర్యాపేట జిల్లాలోని మట్టంపల్లి, హుజూర్ నగర్, కోదాడ ఈ ప్రాంతాలు ఏవైతున్నాయో, మేలచెరువు టోటల్ గా ఈ ప్రాంతాలు ఏవైతున్నాయో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా ఇప్పటికే వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు వడగాల్పులు అదేవిధంగా ఉక్కపోతతో అయితే ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే డాక్టర్లు ఏదైతే జిల్లా వైద్య అధికారులు అయితే తగు జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎండకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూడొచ్చు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటికే ధాన్యం కొనుగోలు సెంటర్లకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో పూర్తిగా కూడా ఎండ తీవ్రతకు సంబంధించినటువంటి ఏదైతే అంటే ధాన్యం కొనుగోలు సెంటర్ లో ఇప్పటికే 2 నెలలు ధాన్యం పోసినప్పటికీ కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఏదైతే ఉపాధి హామీ కార్మికులకు సంబంధించినటువంటి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తా ఉన్నారు, ప్రధానంగా ఎండ నుంచి ఎలాంటి భద్రతను ఏర్పాటు చేసుకోవాలి, ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఎండ నుంచి తప్పించుకునే మార్గాలు ఏందనే అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రజలు మనతో పడుతున్నారు. అన్న చెప్పండి, టోటల్ గా ఇప్పటికే జిల్లాలో 46 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రత అయితే నమోదవుతా ఉంది. ఎలా చూస్తారన్న ఇది? ఇప్పుడు ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి. 46-47 డిగ్రీలు చూపిస్తా ఉంది. రైతులు, కూలీలు బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మందగించడం వల్ల ఇంకా 30%, 40% ధాన్యం అట్నే మార్కెట్లో నిలువ ఉంది. రైతులు ఇక్కడికి రావాలంటే కూడా ఈ ఎండకు భయపడిపోతా ఉన్నారు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో వస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం అధికారులు మాటలు చెప్తా ఉన్నారు కానీ పని మాత్రం కావడం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఎక్కడో ఏసీ రూమ్ లో కూర్చొని రివ్యూలు చేయడం కాదు, కింది స్థాయి దాకా వచ్చి వెంటనే ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. అట్నే 100 రోజుల పనికి సంబంధించి రోజు ఉదయం పూట 7 గంటలకే పనికి వెళ్తా ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటల దాకా ఈ ఎర్రగంటలో నీళ్లు కాల్చి వస్తా ఉంది. అక్కడ వాళ్ళకు సరైన సదుపాయాలు లేక అనేక మంది ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇంత గట్టి ఎండకు ప్రాణాలు మామూలుగా చిన్న చిన్న వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వడదెబ్బలు కొట్టి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు అందించాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచే విధంగా ప్రయత్నం చేయాలి. చలవ పందిళ్లు 100 రోజుల పని చేసేటువంటి వాళ్ళకు చలవ పందిళ్లు చేసేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామను. అట్లే మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, ప్రధానంగా మనం చూడొచ్చు నగరికల్ ప్రాంతంలో మనం ఒక జంక్షన్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో ఇది నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఏదైతే 2 వీలర్ పైన ప్రయాణించేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే దుప్పట కావచ్చు, మాస్క్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు ఏదైనా సేఫ్టీలు ధరించి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రజలు తీవ్రంగా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి మాత్రమే బయటికి వెళ్లాలని ప్రజలు ఇప్పటికే డాక్టర్లు సూచనలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పొచ్చు నల్గొండ జిల్లాలోని నిడమనూరు కావచ్చు, కట్టంగూరు కావచ్చు, కేదపల్లి కావచ్చు, ఇంకా నెకరి కావచ్చు, ఇలాంటి ప్రాంతాలలో ఇప్పటికే 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్రంగా అత్యవసరం అయితే బయటికి రావాలి తప్పితే అసలు బయటికి వెళ్ళొద్దని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది నల్గొండ నుంచి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదులు, స్వతంత్ర టీవీ, నల్గొండ నుండి.